హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు వీడియో ఏంటంటే, మా క్యాంప్లో ఉన్న ఆడవాళ్ళందరం సగం మంది వరకు కూడా గురు పౌర్ణమికి సాయిబాబా గుడికి వెళ్ళడం జరిగింది. మాకు దగ్గరలో ఉన్న బరపల్లిలో సాయిబాబా టెంపుల్ అవుతుంది. అందరం కలిసి కూడా ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము మొత్తం కూడా 13 మంది వరకు కూడా టెంపుల్కి అయితే వెళ్ళాం. చూస్తున్నారు కదా, ఇది చూసినట్లయితే సాయిబాబా గుడి. ముందు చూసినట్లుగా టెంపుల్కి బయటనే దగ్గరలోనే పూజ సామాగ్రి అంతా కొబ్బరికాయ, అగరత్తులు, పూలు, పూజకు సామాగ్రి అంతా కూడా అక్కడే అమ్ముతున్నారు. అక్కడ అవన్నీ తీసుకుని గుడి లోపలికైతే వెళ్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ అయితే ఈ టెంపుల్ గుడి ప్రతిష్టకైతే అందరం కూడా సరదాగా వెళ్ళాము. మళ్ళీ ఇది సెకండ్ టైం ఈ సాయిబాబా గుడికి లేడీస్ అందరం కూడా కలిసి వెళ్ళడం. గుడి అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఎక్కువగా జనం రద్దీ కూడా లేదు కాబట్టి దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. కొబ్బరికాయ, పూలు, పూజ సామాగ్రి అంతా ఇక్కడ పూజారి చేతికి అందిస్తే ఆయనే స్వయంగా వెళ్ళి ఇలా మన సామాగ్రితో అయితే పూజ చేస్తారు. మనం దూరంగా నుంచుని దర్శనం చేసుకోవడమే. ఒకవైపున పూజ జరుగుతుంది, మరోవైపున ఇలా భజన అనేది చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమిని ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. గురు పౌర్ణమి అంటే వ్యాస మహాముని పుట్టినరోజుగా కూడా చెప్తూ ఉంటాం. గురు పౌర్ణమి రోజున గురువులను పూజిస్తూ ఉంటారు. లోపల వైపున ఇలా దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత దీపాలవి లోపలైతే వెలిగించడానికి వీలుండదు. దేవుడికి ఎదురుగానే బయట ఇలా దీపాలు అలానే అగరత్తులు వెలిగించడానికైతే ఇలా సపరేట్గా అనేది ఉంటుంది. లోపల దర్శనం చేసుకుని ఇలా ఆరుబయటన దేవుడికి ఎదురుగా దీపాలు అగరత్తులు వెలిగించడానికి ఉంది. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఇలా దీపాలు బయట నుండి దేవుడికి చూపించి ఇక్కడే వెలిగిస్తూ ఉంటారు. చాలా వరకు టెంపుల్స్లో ఇలానే చేస్తూ ఉన్నారు. దీపాల అగరత్తులు లోపల వైపున కాకుండా ఇలా సపరేట్గా బయట వైపున అనేది వెలిగిస్తూ ఉన్నారు. ఈ విధానమే నేను చాలా టెంపుల్స్లో అయితే చూశాను. లక్ష్మీదేవి గుడి కూడా ఇలానే ఉంటుంది. అక్కడ కూడా లోపల వైపున దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలానే దీపాల అగరత్తులు బయటనే వెలిగించాలి. మేమందరం కూడా ఇంటి దగ్గర నుండి 10:30కి స్టార్ట్ అయ్యాము. మేమందరం బస్కి అయితే వచ్చాము. బరపల్లి రావడానికి 30 మినిట్స్ లేదంటే 45 మినిట్స్ అనుకుంటా పట్టింది. వచ్చి ఇలా దర్శనం చేసుకుని హారతి ఇచ్చే వరకు ఉందామని ఇంటి దగ్గరే ప్లాన్ చేసి వచ్చాం. గుడిలో మేమే కాకుండా దర్శనానికి వచ్చిన వాళ్ళు చాలామంది వరకు కూడా ఉన్నారు. గుడిలో దర్శనం చేసుకుని కాసేపు ఆ పాటలు వింటూ గుడిలోనే కూర్చున్నాం. పూజలన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం 12కి అయితే హారతి అనేది ఇస్తారు కదా, అదే మధ్యాహ్న హారతి. మధ్యాహ్న హారతి సాయిబాబా గుడి ఏ గుడిలో అయినా సరే సాయిబాబాకి మధ్యాహ్న హారతి తప్పకుండా ఇస్తూ ఉంటారు. అందరం కూడా కలిసి వెళ్ళడం వలన చాలా సరదాగా అయితే అనిపించింది. ఇక్కడైతే ఒడియా లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళందరూ కూడా సాయిబాబా అక్కడ సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ బుక్స్ అన్నీ కూడా తీసి సాయిబాబాకు సంబంధించిన పాటలు పాడుతూ ఉన్నారు. బాగా రద్దీగా ఉంటే చాలా హడావిడిగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ రద్దీ అనేది లేదు. మేము చూస్తున్నారు కదా, అక్కడ కొంచెం జనం వాళ్ళు మాత్రమే ఉన్నారు. చాలా ఖాళీగా అయితే ఉంది. ప్రశాంతంగా రిలాక్స్గా అయితే కూర్చొని ఉన్నాం. గుడి అది ఏ గుడి అయినా సరే టెంపుల్కి అనేది వెళ్తే ఏదో తెలియని మనశ్శాంతి అయితే కలుగుతుంది. గురు పౌర్ణమికి సాయిబాబా పూజ ఎందుకు చేస్తూ ఉంటారంటే, సాయిబాబా ఒక సద్గురువు, మానవ రూపంలో ఉన్న గురువుగా కొలుస్తూ ఉంటారు. కాబట్టి సాయిబాబాకి పూజలు అనేవి గురు పౌర్ణమి రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఇలా గుడికి చుట్టూ కూడా తిరగడానికైతే ప్లేస్ అనేది చాలా బాగుంది. గుడి చుట్టూ కూడా 3 సార్లు అయితే ప్రదక్షిణలు అనేది చేశాము. గుడి చుట్టూ తిరిగినప్పుడు బయట వైపున అయితే ఒక చక్రం ఉంది. ఈ చక్రం ఏమంటే సుదర్శన చక్రం. ఈ చక్రం ఏంటంటే త్రిమూర్తులలో ఒకరైన విష్ణుమూర్తి ఆయుధం ఈ సుదర్శన చక్రం.
ఇలా గుడి చుట్టూ ప్రదర్శనలు చేసేటప్పుడు బయట వైపుకు చూస్తున్నట్లయితే చుట్టూ కూడా గ్రీనరీతో మొక్కలు అనేవి చాలా బాగా పెంచారు. ఇలా 3 సార్లు అయితే మేము చుట్టూ నడుస్తూ ప్రదక్షిణలు అయితే చేసాము. ఈ విధంగా భక్తి పాటలతో, డప్పు వాయిద్యాలతో, అలానే పూజలతో ఇలా గురు పౌర్ణమి అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మేమందరం కూడా ప్రశాంతంగా కూర్చుని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూసాం కదా, డప్పు వాయిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇద్దరికి కూడా సన్మానం అనేది చేశారు. ఆ సన్మానం దేనికోసం అంటే, అక్కడ ఇద్దరు పాటలు పాడుతూ ఉన్నారు కదా డప్పు వాయిస్తూ, వాళ్ళిద్దరూ కూడా భగవద్గీత చదవడం పూర్తి చేశారు. ప్రతి గురువారం అలానే ప్రతి శనివారం కూడా 3 నెలలు కంటిన్యూగా భగవద్గీత చదివి పూర్తి చేశారు. అలా భగవద్గీతను చదవడం పూర్తి చేసిన వలన వాళ్ళనైతే సన్మానించారు. మళ్ళీ ఎవరైనా సరే అందుబాటులో ఉన్నవాళ్ళు మళ్ళీ భగవద్గీతని మొదలు పెట్టాలనుకుంటే మళ్ళీ కూడా స్టార్ట్ చేద్దామని చెప్తూ ఉన్నారు. అలా పూజలు అలానే సన్మానాలు అన్నీ పూర్తయిన తర్వాత ఎలానో మధ్యాహ్నం 12 అయింది. ఇది మధ్యాహ్న హారతి. మధ్యాహ్నం 12 కావడంతో ఇక్కడైతే హారతిని ఇస్తూ ఉన్నారు. గురు పౌర్ణమి అంటే ప్రత్యేకంగా గురువులకు సంబంధించిన రోజు. గురు పౌర్ణమి రోజున గురువులని పూజిస్తూ ఉంటాము. ఏ గురువులైనా సరే శిష్యులని సరైన మార్గంలో నడిపించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరొక్కసారి గురువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఎక్కువ శాతం అయితే ఇలా పూజలకి, గుడి ప్రతిష్టలకి ఊరిలో వాళ్ళందరం కూడా కలిసి వెళ్తూ ఉంటాము. ఇలా మధ్యాహ్నం హారతి ఇచ్చే వరకు ఉండి హారతిని తీసుకుని గుడిలోనే ప్రసాదాలు కూడా పెట్టారు. ప్రసాదం అంతా కూడా తీసుకుని ఇంకా కొంచెం సేపు ఉండి కొన్ని ఫొటోస్ కూడా అందరం కలిసి వెళ్ళాం కాబట్టి కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయాం. గుడికి లోపల వైపున కాకుండా బయట వైపున ఇలా మండపం లాగా ఉంది. దానిలో ఎక్కువగా హోమాలు అవి చేస్తూ ఉంటారు. అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయాము. అందరం కలిసి గుడికి వెళ్ళేటప్పుడు బస్సులోనే వెళ్ళాము. అలానే గుడి నుండి ఇంటికి కూడా బస్సులోనే వచ్చేసాము. వెళ్ళేటప్పుడు అయితే బస్సు అంతా కూడా ఖాళీగా ఉంది. అందరం కూడా కూర్చునే వెళ్ళాం. వచ్చేటప్పుడు అయితే అస్సలు ఖాళీ లేదు. ఇలా బస్సు అయితే దిగి ఇంటికి అందరం కూడా నడుచుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం. చూసారు కదా, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.